Are you facing any technical issues in your devices? Don't you know how to overcome technical issues in your devices? Just subscribe and hit the bell icon to KJR Technical Guidance. My terrific solution for your fabulous question. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ టెక్నికల్ గైడెన్స్. సో ఈరోజు టెక్నికల్ గైడెన్స్లో గూగుల్ క్రోమ్ సంబంధించిన రెండు ఫీచర్స్ తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గో టు ద వీడియో. సో అయితే మేము ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్లో ఈ ఫీచర్స్ యూస్ చేయడానికి ముందు సైన్ ఇన్ అయి ఉండాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మెన్యూ ఓపెన్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్కి వెళ్ళండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి తర్వాత మనకు పర్ఫార్మెన్స్లోకి వస్తే ఈ పర్ఫార్మెన్స్ సెట్టింగ్ ఆన్ చేయడం వల్ల మనకు మెమరీ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఇది ఎలా సేవ్ అవుతుందంటే, మన యాప్స్ ఏదైనా ఇప్పుడు ఒక ట్యాబ్స్ ఆటోమేటిక్గా మనం ఓపెన్ చేసి ఉంచుతాం కదా, ఓపెన్ చేసేసి గూగుల్ క్రోమ్ని క్లోజ్ చేస్తాం. సో అయితే ఇది బ్యాక్గ్రౌండ్లో ఓపెన్లో ఉండడం వల్ల మనకు ఎనర్జీ అనేది అంటే మెయిన్ మెమరీ అనేది సేవ్ అవ్వదు. సో దీనివల్ల మనకు క్యాష్ అనేది పెరిగిపోతుంది. సో అందుకే దీన్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతోనే గూగుల్ క్రోమ్ ఈ ఫీచర్ని తీసుకొచ్చింది. సో ఇది అదే కాకుండా ఇప్పుడు మనం ఎప్పుడైతే దీన్ని ఆన్ చేసి తర్వాత మళ్ళీ మనం క్రోమ్ ఓపెన్ చేస్తామో అప్పుడు ఈ ట్యాబ్స్ అనేటివి ఆటోమేటిక్గా యాక్టివ్లోకి వచ్చేస్తాయి. సో అయితే మనం దీన్ని ఆన్ చేయడానికి సో ఇక్కడ ఆల్రెడీ నేనైతే ఆన్ చేసి ఉంచాను కాబట్టి ఇక్కడ ఆన్లో ఉన్నట్టు చూపిస్తుంది. లేదంటే మీకు ఇక్కడ నాట్ ప్రెస్ అని వస్తుంది. సో ఇక్కడ స్పేస్ ప్రెస్ చేయండి. స్పేస్ ప్రెస్ చేస్తే మనకు ఆన్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పటికీ సైట్స్ అనేటివి యాక్టివ్లో ఉండాలి వెంటనే అంటే ఇక్కడ ఆల్వేస్ యాక్టివ్లో ఉండే విధంగా మీకు ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. యాక్టివ్ లిస్ట్లోకి యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ప్రెస్ చేసి యూఆర్ఎల్ ఇచ్చేస్తే సో మీరు ఇచ్చిన యూఆర్ఎల్కి సంబంధించిన వెబ్సైటు యాక్టివ్లో ఆటోమేటిక్గా ఆల్వేస్ యాక్టివ్లో ఉంటుంది. నెక్స్ట్ పవర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఎనర్జీ సేవర్ అనమాట ఇది. సో అంటే ఇది బ్యాటరీని ఎక్కువ సేవ్ చేసుకోవడానికి తీసుకొచ్చిన ఫీచరు. సో దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల మనకు దీన్ని రెండు విధాలుగా ఆన్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే 20% ఆర్ బిలో ఉన్నప్పుడు మనం ఆన్ చేసుకోవచ్చు దీన్ని. ఇది ఆటోమేటిక్గా ఆన్ అయ్యేలాగా పెట్టచ్చు. లేదంటే మన సిస్టమ్ అన్ప్లగ్లో ఉన్నప్పుడు అంటే మనం ప్లగ్ పెట్టకుండా వాడుతూ ఉంటాం కదా చాలాసార్లు, అంటే బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత. సో అప్పుడు ఇది ఆన్లో ఉండే విధంగా చూసుకోవచ్చు. అయితే దీనివల్ల మనకు మెయిన్ ఎఫెక్ట్స్ ఏంటంటే మా నార్మల్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది బ్లర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ అనేటివి సరిగా కనపడవు. సో ఇదనమాట. అదే మెమరీ సేవర్లో అయితే ఇలాంటివి ఏమి ఉండవు. సో ఇలాంటివి లేకుండా ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ అనేటివి నీట్గా వస్తాయి. సో ఇది ఆన్ చేసుకోవడం వల్ల ఇది ఒకటి డిసడ్వాంటేజు నార్మల్స్కి అయితే. మన మామూలుగా విజువల్ ఇంపెక్ట్కి ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. సో ఇదండి వాటికి సంబంధించిన వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ friends. Heading level 3 of the record. Main read. Equals 0 but show no button. 4 1 9 as upper content active button.